ఆడిపిస్తారు కదా బ్రో బ్రో స్కూల్లో, అప్పుడు ఆడేవాడిని అంత బ్రో. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. ఆడతాడు బ్రో. మీకేమైనా ట్రైనింగ్ బ్రో? మొన్న కొత్తగా ఒక పర్సన్ వస్తే ట్రైనింగ్ ఇచ్చిండు, ఏమన్నా ఆడుతుండ కాబట్టి ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు చెప్తాడు, భయ్యా నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ కబడ్డీ మస్తు ఆడుతున్నా భయ్యా, ఫుల్ సాటిస్ఫై అంటారు. ఏంటి మమ్మీ నమ్మొచ్చా బ్రో? అరే అడుగు బ్రో, నెంబర్ 1 అడుగు. నమ్మో చెప్పు బాయ్. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? గ్రౌండ్ దద్దరిల్లిపోయిందంట తెలుసా కబడ్డీ ఆడితే, అరుపులే అరుపులు. అందుకనే బ్రో మొత్తం అరుపులే తెలుసా బ్రో. వెనుముకల ఒక ఫ్రాక్చర్ అయినాడా, తరిగి తరిగి తరిగి. ఆపుతావా? బ్రో మీరు ఏ గేమ్ మంచిగా ఆడతారు బ్రో? మనకంటే ఇంకేం రా బ్రో, ఒకటే గేమ్. ఏ గేమ్ బ్రో? ఇంకా చెప్పాలి కూడా భయానం తిని కూడా ఇస్తావా ఏంటి బ్రో? మనం అలవాట్లు వేసుకోం బ్రో, అలవాట్లేవు బ్రో. ఏంటి మమ్మీ ఎవడీడు? అప్పుడప్పుడు బ్రో కాదు బ్రో, అప్పుడప్పుడు పిండి వేసుకోవాలా, అప్పుడప్పుడు కబడ్డీ ఆడాలా, కబడ్డీ ఆడాలి. అప్పుడప్పుడు మా వాడితో కబడ్డీ ఆడతాడు, ఇంట్లో పిండి వేసుకుతాడు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఎన్నో రంగుల పువ్వు బ్రో, వాటితో మీనింగ్ ఆ పువ్వు బ్రో. చిన్న పువ్వు ఆహా, అది కాదు బ్రో, ఫ్లవర్ అంట. పువ్వు, తామర పువ్వు. ఏంటి మమ్మీ ఎవడీడు? బ్రో కబడ్డీ ఎంతమంది కలిసి ఆడతారు బ్రో? కార్తీ బ్రో కబడ్డీ ఎంతమంది కలిసి ఆడతారు? ఒక్కడన్నా సింగిల్ మ్యాన్ యాక్షనా? ఎన్నో చేయగలిగే సత్తా ఉన్నప్పుడు ఒక్కదాంతో ఎందుకు ఆగాలి? 1 మనిషినా? చేతులు 2 ఉన్నప్పుడు ఒకే పని ఎందుకు చేయాలి? బ్రో మీరు ఆడలేదా బ్రో ఇంతవరకు కబడ్డీ? ఒక్కసారి కబడ్డీ ఆడలేదా బ్రో మీరు? ఏంటి బ్రో? ఆ బ్రో ఎప్పుడో చిన్నప్పుడు ఆడినా. లంచోడుగా ఉందరా అసలు పూకా నీకు కుర్రుందా? మా వాడు కబడ్డీ అన్నట్టు